హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆది ఫార్మ్స్ అండి. చాలా రోజులు అవుతుంది మనం అయితే వీడియో చేసి. కొంచెం నాకు ఆఫీస్లో కొంచెం బిజీ షెడ్యూల్ వల్ల నేను వీడియోస్ అవి చేయలేకపోతున్నాను. అది గురించి డిలే అయింది. సో అప్పుడు ఆఫీస్ వర్క్ అనేది ఇంకా మనకి ఫుల్గా కంప్లీట్ క్లియర్ అయిపోయింది. కాబట్టి ఈరోజు మీ అందరం ముందుకు చిన్న వీడియో, షార్ట్ వీడియోతో మీ ముందుకు వచ్చాను. అంటే ఇది రావడానికి కారణం కూడా ఒకటి ఉంది. ఈరోజు తారీఖు వచ్చేసి మనకి 17th మార్చ్ 2025. అంతేనా? సయ్యనా డేట్ 17 తీసిన డేట్ 18 సార్. 18th అంటే తెల్లారిపోయింది. 12 గంటల 17 నిమిషాలు రికార్డింగ్ అవుతుంది. 18వ తారీఖు మార్చి నెల 2025. సో ఇప్పుడు ముఖ్య కారణం ఏంటంటే ఈ వీడియోకి 17వ తారీఖు మార్చి 2025 అంటే నిన్న సోమవారం. ప్రతి వీడియోలో నేను మీకు చెప్తూనే ఉన్నాను ఫ్రెండ్స్, సోషల్ మీడియాలో అంటే యూట్యూబ్ కానీ, ఫేస్బుక్ కానివ్వండి, ఇన్స్టాగ్రామ్ కానివ్వండి, ఇందులో అయినా మీరు ఏదన్నా ఒక వస్తువు, కోల్డ్ కానీ, ఇంక్యుబేటర్లు కానీ, మన ఫీల్డ్కి సంబంధించింది మాత్రం మనం మాట్లాడదాం. వేరే దాంట్లో కూడా ఆన్లైన్ సైబర్ ఫ్రాడ్స్ ఉన్నాయి. నేను దాంట్లో లేను కాబట్టి నేను దాని గురించి మాట్లాడకూడదు. దీని గురించి మాత్రం నేను ప్రత్యేకించి చెప్తూనే ఉన్నాను ప్రతి వీడియోలో కూడా. నాకు నిన్న రాత్రి 9 గంటలకైతే కనుక ఒక తమ్ముడు అయితే ఫోన్ చేశాడు వరంగల్ దగ్గర నుంచి. ఇంక్యుబేటర్ కోసం డబ్బులు అయితే వేయడం జరిగిందన్న, డబ్బులు ఇచ్చేసేపాటికి ఇప్పటికి 4 రోజులు దాటిపోయింది. కానీ అవతల పర్సన్ అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళు రెస్పాండ్ అవ్వట్లేదు ఆర్డర్ ఇచ్చిన తర్వాత అని చెప్పని నిన్న నైట్ మనకు కాల్ చేశారు. సో ఆల్రెడీ నేనైతే సైబర్ క్రైమ్ లో రిజిస్టర్ కూడా చేశాను అన్న కేసు అని చెప్పాను అన్నారు. సో వాట్ ఎవర్ ఇట్ మేబీ, దాని గురించి చర్చ కన్నా ప్రతి వీడియోలో నేను మీకు చెప్తున్నది చిన్న కాషన్ ఏంటంటే, మీరు ఎక్కడ కొనుగోలు చేసినా మీరు వీడియో చూసి ముందు అట్రాక్ట్ అయ్యే ముందు కామెంట్ సెక్షన్ ఓపెన్ లో ఉందో లేదో, ఏదన్నా నెగిటివ్ కామెంట్స్ డెలివరీ ఇవ్వకుండా ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఇలా డబ్బుల పరంగా ఎవరైనా నష్టపోయిన వాళ్ళు ఉంటే తప్పకుండా కామెంట్స్ అనేది పెడతారు వాళ్ళు. ఇప్పుడు అలాంటివి కానీ, లేదంటే కనుక హ్యాచింగ్ టైమింగ్ సంబంధించినవి కానీ, హ్యాచింగ్ రేషియోకి సంబంధించి కానీ, ఏ రకమైన సర్వీస్ కి సంబంధించి కానీ కామెంట్స్ కస్టమర్ అనే వాళ్ళు మంచిదైనా చెడదైనా కూడా కంపల్సరీగా కామెంట్ రూపంలో వాళ్ళు ఇచ్చే అవకాశం ఉంది. మీరు అందరూ కొద్ది గొప్ప ఎడ్యుకేటెడ్ పీపులే కాబట్టి ఒకసారి కామెంట్ సెక్షన్ అసలు ఫస్ట్ ఓపెన్ లో ఉందో లేదో చూసుకోండి. మీరు చూసుకొని దాని తర్వాత స్టెప్ ఏంటంటే, చూడండి 27,000 రూపాయలు నిన్న తమ్ముడు చెప్పినట్టుగా తను కొట్టిన డబ్బులు అయితే కనుక 27 రూపాయలు అంటే తన లొకేషన్ నుంచి ఎక్కడైతే తను ఎలా అంటే బుక్ చేశాడో అతని దగ్గరికి వెళ్లి చూసుకొని ఆర్డర్ ఇచ్చుకోవడానికి తనకు అయ్యే ఖర్చు 2,000 రూపాయలు కూడా అవ్వదు. కానీ అవతల వ్యక్తిని అంతగా నమ్మి డబ్బులు పంపించిన తర్వాత అటు వస్తువు రాక, డబ్బులు రాక, నిల్వ ఉంచుకున్న గుడ్లు కూడా పాడైపోతే ఆ పెయిన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఎందు గురించి అంటే 27,000 రూపాయలు చిన్న అమౌంట్ కాదు, పెద్ద అమౌంటే. రెండో విషయం, అదే రకంగా ఒక 100 గుడ్లు నిల్వ పెట్టుకొని ఉంటే ఆ 100 గుడ్లు మంచి జాతి పెట్టలు మళ్లీ అవి గుడ్డికి రావాలి అని అంటే కనుక దాదాపు 2.5 నెలలు 3 నెలల టైం కూడా పడుతుంది. సో ఈ టైం వేస్ట్ క్యాప్ కూడా అవుతుంది. నా దగ్గర అయితే నేను జెన్యున్ గా నేను ఇస్తున్నాను, ఖచ్చితంగా నేను చెప్పగలను. మీరు ఎవరైనా ఆర్డర్ చేసుకోవాలనుకున్నా కూడా డైరెక్ట్ గా మా వర్క్ షాప్ దగ్గర రండి. మీరు వచ్చి డైరెక్ట్ గా ఇక్కడ అసలు మేము డెలివరీలు జెన్యున్ గా ఇస్తున్నామా లేదా, అసలు మ్యానుఫ్యాక్చరింగ్ ఉందా లేదా, ఇవన్నీ కూడా చూసుకోండి. 1-10 సార్లు ఎంక్వైరీ చేసుకోండి. మీకు మార్కెట్ లో సో పర్సనల్ డెలివరీస్ ఎలా ఉన్నాయి, ఇంక్యుబేటర్స్ క్వాలిటీస్ ఎలా ఉన్నాయి, వీడియోలో చూపించినట్టు అతుకులు గొంతలాగా ఇంక్యుబేటర్ లాగా ఏమన్నా ముస్తాబ్ చేస్తున్నారా, లేకపోతే జెన్యున్ గా మీకు ఒక మంచి క్వాలిటీ మెటీరియల్ వాడి ఇంక్యుబేటర్ తయారు చేస్తున్నారా అనేది కూడా ముఖ్యమే. ఎందుకంటే పిండి కొద్దీ రొట్టె సామెత అనేది సహజంగా ప్రతి ఒక్కరు చెప్పేది. ఇట్లా బయట కనిపించేది ఉన్నట్టు లోపల కూడా దీంట్లో మేము ఇచ్చే బాడీ. ఉదాహరణ చెప్తున్నాను, ఇది వచ్చేసి 500 గుడ్ల కెపాసిటీ అండి. ఇది అనకాపల్లి నుంచి మనకి ప్రసాద్ గారు, ఇది రెండో మిషన్ ఆయన గారిది. ఆయన మన దగ్గర ఫస్ట్ మిషన్ కూడా యూట్యూబ్ లో చూసి ఇక్కడ మన దగ్గరికి వచ్చి చూసుకొని ఆయనకంతా ఓకే అనుకున్న తర్వాత ఇక్కడ అడ్వాన్స్ ఇచ్చి వెళ్ళిపోయారు 200 కెపాసిటీ. ఆ తర్వాత ఇక్కడ డెలివరీ తీసుకెళ్ళడానికి వాళ్ళ ఊర్లో వాళ్ళ బాబాయ్ గారో బావగారో సంథింగ్ ఎవరో తెలియదు, మన విజయవాడ సరౌండింగ్స్ లో ఉంటే రెడీ అయిన తర్వాత కూడా పేమెంట్ మనం తీసుకోకుండా ఫోన్ పేలో కానీ ఎట్లా కానీ వాళ్ళకు ఒక కాన్ఫిడెన్స్ ఉంటుంది. లేదు రమ్మని చెప్పి ఇన్వైట్ చేయడం జరిగింది. ఇన్వైట్ చేసి వాళ్ళకి మొత్తం అంతా కూడా ఇక్కడ ఎవరైతే వచ్చారో
ఆయన గారికి కూడా వాడే విధానం ఎక్స్ప్లెయిన్ చేసాం. అదేవిధంగా ప్రసాద్ గారికి కూడా ఆయనకి వాడే విధానం మనం వీడియో కాల్ ద్వారా చూపించి మనం ఆయన సాటిస్ఫై చేసి ఆ తర్వాత పేమెంట్ తీసుకొని మనం అనకాపల్లికి రవాణా చేసాం. సో ఆ ఫార్మర్ కి చాలా మంచి సక్సెస్ రేషియో వచ్చింది హ్యాచింగ్ రేషియోలో. అదేవిధంగా తను ఇప్పుడు ఈ రోజు 500 గుడ్ల కెపాసిటీ మన దగ్గర మళ్ళీ తిరిగి ఆర్డర్ చేశారు అని అంటే తక్కువ కాలం వ్యవధి, సంవత్సరాల తరబడి అయితే ఏం కాదు. జరిగి కూడా 6 నెలల క్రితమే మన దగ్గర ఇంక్యుబేటర్ ఆర్డర్ చేసుకున్నారు. మంచి హ్యాచింగ్ రేషియో చూశారు. ఇప్పుడు ఈయన తీసుకునే ఈ 500 కెపాసిటీ మిషన్ కూడా ఏంటంటే బయట చిన్న చిన్న రైతుల దగ్గర 10-20 గుడ్లు ఉన్న వాళ్ళు విడిగా మిషన్ కొనుక్కోలేరు కాబట్టి చిన్న రైతుల దగ్గర ఏంటంటే జీవనోపాధి ప్రకారం ఆయనకి ఈ ఇంక్యుబేటర్ ద్వారా గుడ్డికి సమ్ అమౌంట్ ఎంత డబ్బుల కింద తీసుకుని హ్యాచింగ్ చేయించడం కొరకు ఆయన 500 కెపాసిటీ మిషన్ అనేది తీసుకోవడం జరిగిందండి. ఫార్మర్ డీటెయిల్స్ నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను, మీకు కావాలంటే. అనకాపల్లి ఆయన గారి ఊరు, పేరు ప్రసాద్ గారు. ఎవరన్నా నేరుగా మీరు మిషన్ అక్కడ మా వాళ్ళు ఎవరన్నా కస్టమర్లు మన దగ్గర పొందాల్సుకున్న వాళ్ళు ఎవరన్నా ఉన్నా, లేదా మీరు గుడ్ ఎవరికన్నా గానా హ్యాచింగ్ చేసి కావాలి అనకాపల్లి ప్రదేశాలను ప్రత్యేకించి మళ్ళీ చెప్తున్నానండి, మనమైతే ఓన్లీ ఇంక్యుబేటర్ సేల్స్ మాత్రమే చేస్తాము. ఈ కస్టమర్ తీసుకున్నటువంటి ముఖ్యమైన కారణం ఏంటంటే కోడిగుడ్డు పొదిగించి ఇవ్వడం కోసం కాబట్టి అనకాపల్లి సరౌండింగ్స్ లో ఎవరన్నా ఉంటే సార్ని కన్సల్ట్ అవ్వండి. ప్రసాద్ గారు ఆయన పేరు. అదేవిధంగా ఇది వచ్చేసి 101 గుడ్ల కెపాసిటీ అండి. 101 గుడ్ల కెపాసిటీ కృష్ణవర్మ గారు మన రెగ్యులర్ రిఫరెన్స్ కస్టమర్. అంటే దాదాపు మనం జెన్యున్ గా ఇస్తున్నాం కాబట్టి, అలాగే ఇచ్చిన వాళ్ళకి అందరికీ కూడా మంచి హ్యాచింగ్ రిజల్ట్ వస్తుంది కూడా కాబట్టి మనకి ప్రతి నెల ఆ కస్టమర్ రిఫరెన్స్ ఇచ్చి ఎవరైతే కస్టమర్ ఉన్నారో వారి ద్వారా మనకైతే ఆర్డర్ రావడం అనేది జరుగుతుంది. ఇప్పుడు కొత్తగా మనం ఇవ్వబోతున్న కస్టమర్ పేరు వచ్చేసి కృష్ణవర్మ గారండి. సారు శంషాబాద్ లో సార్ వాళ్ళది ఫామ్. సో నేను రేపొద్దున మన ఇంక్యుబేటర్స్ ప్రాజెక్ట్ పని మీద నేను హైదరాబాద్ వెళ్ళడం జరుగుతుంది. సో నేరుగా నేనే దీన్ని డెలివరీ ఇవ్వడానికి వెళ్తున్నాను. అదేవిధంగా సార్ వాళ్ళు మన దగ్గర కొన్ని కోడికలను కూడా అవి చూశారు, క్వాలిటీ అవి బాగున్నాయి, కొంచెం తీసుకురమ్మని చెప్పారు అవి కూడా. సో ఇవి మనం డైరెక్ట్ గా సార్కి రేపు హ్యాండ్ డెలివరీ ఇవ్వడానికి, మనమే డైరెక్ట్ డెలివరీ ఇవ్వడానికి నేనే వెళ్తున్నాను. సో ఇటు మనకు అటువైపు వర్క్ ఉంది కాబట్టి. సో మళ్ళీ చెప్తున్నాను, జాగ్రత్త. 1-10 సార్లు మీరు ఇంక్యుబేటర్ బుక్ చేసుకునే ఆలోచనలో మీరు ఉంటే మా చిరునామా విజయవాడ ఉన్న గ్రామం, విజయవాడ బస్ స్టాండ్ నుంచి 12 కిలోమీటర్లు. ఎవరికైనా ఇంక్యుబేటర్ ఇన్ఫర్మేషన్ ఏమన్నా కావాలి, నేరుగా వచ్చి ఏమన్నా చూసి మేము ఆర్డర్ చేసుకోవాలి అని అనుకున్నట్లయితే మీరందరూ ఆల్వేస్ వెల్కమ్ అండి. అయితే ఇప్పుడు ఈ రోజు 500 కెపాసిటీ మిషన్ ఉంది. ఇది ఇప్పుడు రేపు డెలివరీ చేసేస్తున్నాం మేము. సో ఈ కెపాసిటీ మిషన్ కావాలనుకున్న వాళ్ళు మళ్ళీ 2 రోజులకో 3 రోజులకో వచ్చి నేను లైవ్ లో చూడాలి అంటే కూడా ఇది మన దగ్గర రెడీగా ఉండదు. సో ఆ టైంలో వేరే కెపాసిటీస్ అయితే తయారవుతూ ఉంటాయి. అది 200 కావచ్చు, 300 కావచ్చు, లేదా 2000 కెపాసిటీ కావచ్చు. ఏదైనా కూడా వాడే మెటీరియల్ ఏంటిదనేది కూడా మొత్తం వివరంగా చూపించి చెప్పి మీకు అర్థమయ్యేలా చెప్పడం జరుగుతుంది. తద్వారా మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మన ఆద్య ఫార్మ్స్ ద్వారా ఇంక్యుబేటర్ కొనుగోలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ. మరిన్ని వివరాలు ఏమైనా కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ మీద ఉన్న నంబర్కి కాల్ చేయండి. థ్యాంక్స్.